పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్ష విరమించారు. రుగ్రామ్లోని వేదాంత హాస్పిటల్స్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో పండ్ల రసం తాగి ఆయన దీక్షను విరమించారు. నీట్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ 26 రోజుల పాటు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేశారు. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలంటూ డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య గీతాంజలి ఆగ్మ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు సోనం వాంగ్చుక్. విద్యార్థుల ఆందోళనలు, విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని, పరీక్షల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని కూడా ప్రకటన చేయడంతో సంతృప్తి చెందిన సోనం వాంగ్చుక్ తన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా ముగించారు. దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉందన్నారు సోనం వాంగ్చుక్. ఈ పోరాటంలో సహకరించిన వారందరికీ, తన వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి ధన్యవాదాలు తెలిపారు. కాక్రోచ్ పార్టీ నిరసనలు హింసాత్మకంగా మారడం తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత సంయమనం పాటించాలని వాంగ్చుక్ పిలుపునిచ్చారు. Thank you. I have my leaders from the apex body of Ladakh and the KP Ladakh and grateful to Ladakh.